మీలో ఎంతమందికి ఈ అనుభవం ఉంది? మీరు ఒక కాలేజీలో సీట్ కోసం ప్రాణం పెట్టి చదువుతారు. కానీ ర్యాంక్ రాలేదు, సీట్ రాలేదు. ఒక జాబ్ కోసం ఇదే నా లైఫ్ అనుకొని ఇంటర్వ్యూకి వెళ్తారు. కానీ మీరు మా కంపెనీకి సరిపోరని రిజెక్ట్ చేస్తారు. లేదా మీకు టాలెంట్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ మీ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేదు, నీ దగ్గర డబ్బు లేదు అని సమాజం అవకాశం ఇవ్వదు. ఈ మూమెంట్లో మన కళ్ళ ముందు ఉండే తలుపులన్నీ మూసుకుపోయినట్లు అనిపిస్తుంది. నేను పనికిరానా, నాలో టాలెంట్ లేదా అని మనల్ని మనమే డౌట్ చేస్తాం. కానీ ఫ్రెండ్స్, రిజెక్షన్ అనేది మన లైఫ్కి ఫుల్ స్టాప్ కాదు, అది ఒక కామా మాత్రమే. ఎగ్జాంపుల్కి చరిత్రలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి స్కూల్ లేదు, కాలేజ్ లేదు, టీచర్ లేడు. సిస్టమ్ అతన్ని నువ్వు మాకొద్దు అని గెంటించేసింది. కానీ అతను ఆ సిస్టంలోనే బెస్ట్ స్టూడెంట్ అనుకున్న వాడికంటే 100 రెట్లు గొప్ప విద్యను నేర్చుకున్నాడు. అతనే ఏకలవ్యుడు. ఈరోజు మనం మాట్లాడుకునేది ది ఏకలవ్య సిండ్రోమ్ గురించి. సిస్టమ్ నేను రిజెక్ట్ చేస్తే, రిసోర్సెస్ లేకపోతే, సపోర్ట్ లేకపోతే ఒంటరిగా ఎలా గెలవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం. మహాభారతంలో మనకి ఏకలవ్యుడి కథ తెలుసు, కానీ చాలా వరకు దాన్ని వదలనే చూస్తారు. దాన్ని ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఏకలవ్యుడు ఒక నిషిధ రాజు కొడుకు. అతనికి ధనుర్విద్య నేర్చుకోవాలని పిచ్చి. అప్పట్లో బెస్ట్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది ద్రోణాచార్యుల గురుకులం. ఏకలవ్యుడు ఎంతో ఆశతో ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. గురూజీ, నన్ను నీ శిష్యుడిగా చేర్చుకోండి అని అడిగాడు. ద్రోణాచార్యుడు ఏం చేశారు? అతని టాలెంట్ చూడలేదు, అతని ఫోకస్ చూడలేదు, కేవలం అతని కులం చూశారు, అతని బ్యాక్గ్రౌండ్ చూశారు. నువ్వు రాజకుమారుడివి కాదు, నేను విద్య నీకు నేర్పలేను, ఆ హక్కు నాకు లేదు, వెళ్ళిపో అన్నాడు. ఇది ఒక సాధారణ మనిషికి జరిగి ఉంటే ఏం చేసేవాడు? నా కర్మ ఇంతేలే అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయి వేరొక పని చేసుకుంటూ ఉండిపోయేవాడు. చాలామంది ఇదే చేస్తారు. నన్ను ఎవరూ ఎంకరేజ్ చేయట్లేదు అని గివప్ ఇచ్చేస్తారు. కానీ ఏకలవ్యుడు సాధారణ మనిషి కాదు. అతను ద్రోణాచార్యుడి మీద కోపం పెంచుకోలేదు, అతను విద్య మీద ఉన్న ప్రేమను చంపుకోలేదు. అతను అడవిలోకి వెళ్ళాడు, మట్టితో ద్రోణాచార్యుడు బొమ్మ చేశాడు. రాత్రి పగలు నిద్ర లేకుండా ఒక్కడే ప్రాక్టీస్ చేశాడు. గమనించండి ఫ్రెండ్స్, అర్జునుడికి గైడ్ చేయడానికి ద్రోణాచార్యుడు ఉన్నాడు, డౌట్ వస్తే చెప్పడానికి ఉన్నాడు. ఏకలవ్యుడికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. తన తప్పులను తానే తెలుసుకున్నాడు, తన గురువు తానే అయ్యాడు. చివరికి అర్జునుడి కంటే వేగంగా, అర్జునుడి కంటే గొప్పగా బాణాలు వేసేలా తయారయ్యాడు. గురువు ఉంటే విద్య తొందరగా వస్తుందేమో, కానీ గురువు లేకపోతే విద్య రాదు అనుకోవడం భ్రమ. నీ లక్ష్యం గొప్పదైతే ఈ ప్రకృతి నీకు గురువు అవుతుంది. సిస్టమ్ నేను రిజెక్ట్ చేసిందంటే నువ్వు మాకు అవసరం లేదని కాదు, నువ్వు మాకు మించినోడివి, ఏకలవ్యుడి లాంటోడు అని అర్థం. ఇక్కడ మనం హార్షియాలిటీ గురించి మాట్లాడుకోవాలి. మన సొసైటీ ఎప్పుడు కూడా అర్జునుడి లాంటి వాళ్ళ కోసమే డిజైన్ చేయబడి ఉంది. అర్జునుడు అంటే ఎవరు? టాప్ ర్యాంకర్స్, రిచ్ కిడ్స్, రెఫరెన్స్ ఉన్నవాళ్ళు, సిస్టమ్ సపోర్ట్ ఉన్నవాళ్ళు. వాళ్ళకి మంచి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, మెంటార్స్ ఉంటారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. సిస్టమ్ వాళ్ళని లిఫ్ట్లోకి పైకి తీసుకెళ్తుంది. మరి ఏకలవ్యులు ఎవరు? పల్లెటూరు నుండి వచ్చి ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ సరిగ్గా రాని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, స్వయంగా నేర్చుకునే వాళ్ళు. వీళ్ళకి సిస్టమ్ లిఫ్ట్ ఇవ్వదు. వీళ్ళు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. కానీ గుర్తుపెట్టుకోండి, లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కానీ మెట్లు ఎక్కే వాడి కాళ్ళ బలం ఎప్పుడూ ఆగిపోదు. అర్జునుడు ద్రోణాచార్యుడు చెప్పిన సిలబస్ మాత్రమే నేర్చుకున్నాడు. ఏకలవ్యుడు తన క్యూరియాసిటీతో అనంతమైన విద్య నేర్చుకున్నాడు. ఈరోజు మీ సిచ్యువేషన్ కూడా అంతే ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్కి పెద్ద పెద్ద కాలేజీల్లో సీట్లు వచ్చి ఉండొచ్చు, మీకు రాలేదు. బాధపడకండి. వాళ్ళు సిలబస్ చదువుతారు, కానీ మీరు సబ్జెక్ట్ని ప్రేమించండి, సబ్జెక్ట్ని నేర్చుకోండి. వాళ్ళు డిగ్రీ కోసం పరిగెడుతున్నారు, మీరు నాలెడ్జ్ కోసం పరిగెట్టండి. చరిత్రలో చూడండి, స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, థామస్ ఎడిసన్, వీళ్ళెవరూ సిస్టంలో ఫిట్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళు సిస్టమ్ని క్రియేట్ చేసిన వాళ్ళు. వీళ్ళందరూ సమాజం చేతిలో రిజెక్ట్ చేయబడిన వాళ్ళు. వీళ్ళందరూ ఏకలవ్యులే. సింహం వేటాడడానికి ఎవరు పర్మిషన్ తీసుకోదు. అడవిలో దానికి కోచింగ్ సెంటర్ లేదు, దానికి ఆకలి ఉంటుంది, అదే దానికి వేట నేర్పిస్తుంది. అయితే ఎమోషనల్గా ఈ స్టోరీ బాగానే ఉంది. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఏం చేయాలి? నిన్ను జాబ్లో, కాలేజీలో రిజెక్ట్ చేశారు. నువ్వు ఏకలవ్యుడిలా గెలవాలి అంటే 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ది, క్రియేట్ యువర్ ఓన్ స్టాట్యూ. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు బొమ్మను పెట్టుకున్నాడు. ఈరోజు నీకు ఆ అవసరం లేదు. నీకు ఇంటర్నెట్ ఉంది. నీకు కోడింగ్ నేర్చుకోవాలని ఉందా? యూట్యూబ్ నీ ద్రోణాచార్యుడు. ఫిల్మ్ మేకింగ్, ఎడిటింగ్, స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలని ఉందా? ప్రపంచంలో ఉన్న బెస్ట్ నాలెడ్జ్ అంతా ఫ్రీగా నీకు లభిస్తుంది. నీకు కాలేజీలో సీట్ ఇవ్వలేదు, బాధపడకు. ఆ కాలేజీలో చెప్పే ప్రొఫెసర్ కంటే బెస్ట్ ప్రొఫెసర్స్ వేరే కాలేజీలో ఉండుండొచ్చు, వాటి కోసం ట్రై చేయి. బెటర్గా చెప్పేవాళ్ళు ఆన్లైన్లో కూడా ఉన్నారు, వెతుకు. గూగుల్ నీ గురువుగా మార్చుకో. సెకండ్ది, డీప్ వర్క్ అంటే తపస్సు. ఏకలవ్యుడు అడవిలో ప్రాక్టీస్ చేశాడు, డిస్ట్రాక్షన్స్ లేకుండా. ఈరోజు మన ప్రాబ్లం రిసోర్సెస్ లేకపోవడం కాదు, ఫోకస్ లేకపోవడం. నువ్వు సెల్ఫ్ థాట్ నేర్చుకోవాలంటే
నీకు డిసిప్లైన్ ఉండాలి. రోజుకు 10 గంటలు ఎవరు చూడకపోయినా, ఎవరు మెచ్చుకోకపోయినా పని చేయగలవా లేదో నీకు తెలిసి ఉండాలి. ఏకలవ్య సిండ్రోమ్ అంటే అదే. ఎవ్వరూ లేనప్పుడు నువ్వు పడే కష్టం, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేదే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. స్టెప్ 3, స్టాప్ సీకింగ్ పర్మిషన్. చాలామంది నన్ను ఎవరైనా గుర్తించాలి, నన్ను ఎవరైనా సెలెక్ట్ చేయాలి అని వెయిట్ చేస్తుంటారు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు పర్మిషన్ కోసం వెయిట్ చేయలేదు, స్టార్ట్ చేశాడు. జాబ్ లెటర్ కోసం వెయిట్ చేయకు, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి. అలాగే పబ్లిషర్ కోసం వెయిట్ చేయకు, ఒక బ్లాగ్ స్టార్ట్ చేయి. ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేయకు, ఒక షార్ట్ ఫిల్మ్ తీ. పర్మిషన్ అడగకు, పని చేసి చూపించు. కానీ ఇక్కడ ఏకలవ్యుడి స్టోరీలో ఒక ట్రాజిక్ ఎండింగ్ ఉంది. చివరికి ద్రోణాచార్యుడు వచ్చి గురుదక్షిణగా నీ బొటన్న వేలు ఇవ్వని అడుగుతాడు. ఏకలవ్యుడు ఆలోచించకుండా ఇచ్చేస్తాడు. చాలామంది దీన్ని చూసి అయ్యో ఎంత అన్యాయం అంటారు. నిజమే, సిస్టమ్ ఎప్పుడూ టాలెంట్ని తొక్కేయాలనే చూస్తుంది, అది భయం. కానీ ఇక్కడ ఏకలవ్యుడి యాటిట్యూడ్ చూడండి. వేలు పోయింది కదా అని అతను ద్రోణాచార్యుడి మీద యుద్ధం చేయలేదు, అలాగే కోపగించుకోలేదు. మిగిలిన వేళ్లతో బాణం ఎలా వేయాలని నేర్చుకున్నాడు. ఏకలవ్యుడు అడ్జస్ట్ అయ్యాడు, సర్వైవ్ అయ్యాడు. తర్వాత యుద్ధంలో అతను ఆ 4 వేళ్లతోనే గొప్ప వీరుడిగా నిలబడ్డాడు. లెసన్ ఏంటంటే, నువ్వు కష్టపడి పైకి వచ్చాక సిస్టమ్ ఆ క్రెడిట్ని లాగేసుకోవచ్చు, లేదా నిన్ను డౌన్ చేయడానికి ట్రై చేయొచ్చు, పాలిటిక్స్ ప్లే చేయొచ్చు. పర్వాలేదు, క్రెడిట్ వాళ్ళని తీసుకొనివ్వండి. వాళ్ళు నీ బొటన వేలుని అంటే అవకాశాన్ని తీసుకోగలరు, కానీ నీ స్కిల్ని దొంగలించలేరు. నీ తెలివి నీ బుర్రలో ఉంది, నీ వేలులో కాదు. కిరీటం తీసుకుంటే రాజ్యం పోతుందేమో, కానీ కత్తి పట్టుకోవడం వచ్చిన వాడికి మరొక రాజ్యం గెలవడం ఒక లెక్క కాదు. ఫ్రెండ్స్, ఫైనల్గా ఒకటి చెప్తాను. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకళ్ళు సిస్టమ్ ప్రొడక్ట్స్, అర్జున్ లాంటి వాళ్ళు. వీళ్ళు చెప్పింది చేస్తారు, రూల్స్ ఫాలో అవుతారు, సేఫ్గా ఉంటారు. ఇంకొకళ్ళు సెల్ఫ్ మేడ్ లెజెండ్స్, ఏకలవ్యుడు లాంటి వాళ్ళు. వీళ్ళని ఎవరూ ఇన్వైట్ చేయరు. వీళ్ళు కథలోకి వస్తారు, రూల్స్ని బ్రేక్ చేస్తారు, హిస్టరీ క్రియేట్ చేస్తారు. ఈరోజు నేను ఎవరైనా నో అని అంటే ఒక స్మైల్ ఇవ్వండి. నన్ను రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్, ఇప్పుడు నా కథ నేనే రాసుకుంటా అని మనసులో అనుకోండి. నీకు కాలేజీ లేకపోయినా, కోచ్ లేకపోయినా, బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, నీ లోపల ఫైర్ ఉన్నంత వరకు నిన్నెవరూ ఆపలేరు. బీ ప్రౌడ్ టు బీ ఏకలవ్య. మీ కాళ్ళ మీద మీరు నిలబడినందుకు గర్వపడండి. వెళ్ళండి, చీకట్లో కష్టపడండి, వెలుగులో మెరవండి. ఈ వీడియో మీకు కనెక్ట్ అయినా, మీకు ఉపయోగపడుతుంది అనిపించినా ఐ యామ్ సెల్ఫ్ మేడ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీకు రిజెక్షన్ ఎదురైతే దాన్ని ఎలా ఫేస్ చేశారో నాతో షేర్ చేసుకోండి. మనం మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్.